హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రైవేట్ వీడియోస్. ఈరోజు దమ్ బిర్యానీ చేసే విధానాన్ని ఎట్లా చేయాలో మనం తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఫుల్ వీడియో, చిన్న షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో చూడండి. మీకు బిర్యానీ చేసే విధానం తెలుసుకున్నట్టు కింద కామెంట్ చేయండి బిర్యానీ వీడియో అని చెప్పి. నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈరోజు అయితే కొంచెం వీడియో అంటే నాకు తీయడానికి అవకాశం కుదరలేదు. కుదిరినంతలో కొంచెం లాస్ట్ టైంలో అయితే తీసాను. లాస్ట్ మాకు కాస్త అంటే ముందు తీయడానికి నాకు ఖాళీ ఉండదు, ఎందుకంటే నేనే ఎంత కుకింగ్ చేస్తాను కదా, ముందు తీయడానికి అవ్వలేదు. లాస్ట్ మినిట్లో మా హెల్పర్ వస్తే కొంచెం వీడియో తీయమని అప్లోడ్ చేసిన అయితే నెక్స్ట్ వీడియో అయితే ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఏమేమి మసాలా కలుపుకోవాలి, హోటల్ స్టైల్ ఎట్లా చేయాలో. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దాంతోపాటు చికెన్ మంచూరియా అయితే వేస్తున్నారు, అది కూడా అప్లోడ్ చేసాను దీని లాస్ట్లో. అది కూడా మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. కింద అయితే కామెంట్ చేయండి ఫుల్ బిర్యానీ వీడియో అని చెప్పి. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తే ఎట్లా చేయాలి, ఎన్ని కిలోలు ఎంతమంది సరిపోతాయి, దమ్ ఎంతసేపు పెట్టాలి, మినిమం ఎన్ని కిలోలకి ఎంతసేపు దమ్ పెట్టాలి అనే ప్రాసెస్ కూడా చెప్తా. మసాలా సేమ్ మన హోటల్ స్టైల్లో ఇంట్లో చేస్తే రావట్లేదు అంటే చాలామంది, అది కూడా ఎట్లా చేయాలో చెప్తా. ఒకసారి అది కూడా మీరు కామెంట్ చేస్తే నేను సేమ్ అట్లానే మీకు చేసి చూపిస్తా. ఇదైతే చికెన్ మంచూరియా వేస్తాను అట్లా ముందు. అంటే ఈ మంచూరియా కూడా ఎట్లా చేయాలో మీకు హోటల్ స్టైల్లో తర్వాత నెక్స్ట్ వీడియో చూపిస్తాను. లేదంటే వేసే విధానం చూపిస్తాను. జస్ట్ మీడియం ఫ్లేమ్లో వేసుకోవాలి. ఏది వేసినా ఫుల్ ఫ్లేమ్ పెడితే పైన అంతా హార్డ్ అయిపోతే లోపల బాగా రావాలి. మంచూరియా చేసుకున్న తర్వాత మంచూరియా చేస్తే మీ మంచూరియా లోపల పచ్చిగా ఉంటుంది, పైన అంతా మసాలా పంపుతుంది, టేస్ట్ ఉంటుంది. ఏ ఐటమ్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో చేసుకోండి. ఫ్లేమ్లో వేసుకొని ఏంటి చికెన్ మంచూరియా వాయిస్ ఏం పడదలేరా, వాయిస్ తీసేస్తా, వాయిस निकाल दिया। तेलुगु नहीं आता, हमारे को तेलुगु नहीं आता, मेरा हिंदी